అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఇలాంటి పనులు చేస్తారు గిట్లని చెప్పి అస్సలు అనుకోలే. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అయితే వైసీపీ కార్యకర్తలు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. పాపం ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ ఇంటి పక్కకి వెళ్ళి గట్టిగా అరవడము, గట్టిగా బాంబులు కాల్చడం ఇట్లా చేస్తూ ఉంటే, అన్న కడుపుతో ఉన్నాను, కడుపు నొస్తూ ఉంది, మీరు పక్కకి వెళ్ళి అరవండి, పక్కకి వెళ్ళి బాంబులు కాల్చుకోవడానికి ఇట్లని చెప్పి రిక్వెస్ట్ చేసిందంట. ఇదేమైనా మీ బాబు గారి జాగిరా, మేము ఇక్కడే బాంబులు కాలుస్తాం, మేము ఇక్కడే అరుస్తాం, ఏం చేసుకుంటూ చేసుకో గిట్లని చెప్పి ఈ మహిళతో దురుసుగా ప్రవర్తించారట. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంది కదా గిట్లని చెప్పి ఆ మహిళ మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏదేమైనా సరే మనం కూడా ఆ గర్భంలోకి వెళ్ళి వచ్చినాం గిట్లని చెప్పి ఆ వైసీపీ కార్యకర్తలు మర్చిపోయారనుకుంటా. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. నా పేరు సంధ్యారాణి సార్, మాది ముత్యాలవారిపల్లి గ్రామం, తనకల్ మండలం సార్ మాది. నిన్న నైట్ 7 గంటల కాదు సార్, వాళ్ళు జగనన్న పార్టీ అని కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు సార్. వాళ్ళు టపాసులు ఎక్కువ కాలుస్తున్నారు కదా, మీ ఇంటికి వెళ్ళి కొద్దిగా వెళ్ళి కాల్చుకోండి అనే దానికి వాళ్ళు గొడవకు వచ్చేసి గర్భవతిని కూడా చూడకుండా తల్లేశారు సార్ నన్ను. ఇక్కడ కొట్టిన వైసీపీ కార్యకర్తల్ని ఏం చేయాలో ఒకసారి మీరు అందరూ కామెంట్ చేయాలి. ఇక్కడ పార్టీలన్నీ పక్కన పెట్టండి, మానవత్వంతోనే ఆలోచించండి. మనం అందరం కూడా అదే గర్భంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళము. ఒక గర్భవతిని ఇట్లా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అంటే దేనికి పనికిరాని మాట్లాడుతూ ఉంటారు. ఆ మహిళని వైసీపీ కార్యకర్త కొట్టడంతో ఆ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా వచ్చి ఆ మహిళని పరామర్శించడం జరిగిందా? మన యాంకర్ శ్యామలో ఏది జరిగినా రోడ్డు మీదకి వచ్చి వరులుతూ ఉంటుంది. మరి ఏమైందమ్మా, నీ కళ్ళు కనిపిస్తలేవా? ఆర్కే రోజా ఏది జరిగినా రోడ్డు మీదకి వచ్చి దొర్లుతూ ఉంటుంది. మన ఆర్కే రోజా గారికి కనిపిస్తలేరా? అరే ఏంటంటే ఒక గర్భవతిగా ఉన్న లేడీని కొట్టడం ఏంటంటే వైసీపీ కార్యకర్తలు వీళ్ళు చేసే అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది. అందుకోసమే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి 151 నుంచి 11 తీసుకొచ్చారు. వీళ్ళ వైసీపీ కార్యకర్తల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతా ఉన్నారు గిట్టని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి ఇంకా చూడండి మీరు. ఏది ఏమైనా సరే ఈ వైసీపీ కార్యకర్తలు చూసిన పనులు మాత్రం రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది. చూస్తూ ఉంటే నా కళ్ళ ముందు కనిపిస్తే వాడిని ఎట్లా కొట్టాలో అట్లా కొట్టాలో అనిపిస్తుంది నాకైతే. అరే గర్భవతిగా ఉన్న లేడీని కొట్టడం ఏంద్రా? నీ ఇంట్లో పోయి నీ అక్కనో నీ అమ్మనో నీ పెళ్ళాన్నో కొట్టుకో, సిగ్గుండాలి కొద్దిగా. ఇక్కడ నుంచి మళ్ళీ కదిలి ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిషన్ అయినాను సార్. నేను 7 నెలల గర్భవతిని సార్. 7 నెలల గర్భవతిని కొట్టారా మీరు? పాపం తగులుతుందా మీకు ఖచ్చితంగా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి వాళ్ళ ఊసరే తగులుతూ ఉందనుకుంటా. 152 నుంచి 11కు పడిపోయాను. ఈ వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తలేరు, పైనుంచి కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి కొద్దిగా. ఒకసారి ఆ ఫోటో చూస్తారా మీరు? చూడనీకి గంజాయి తాగేటోళ్ళు ఎట్లున్నావు, నీ బతికేంది, నువ్వేంది? ఇటు చూడనీకి ఎట్లా కనిపిస్తా ఉన్నాడు? గంజాయి తాగేటోళ్ళ లెక్క, దొంగతనాలు చేసేటోళ్ళ లెక్క. ఏంద్రా మీ బతుకులేంద్రా? గిట్లున్నాయి. ఒక మహిళను కొట్టుడేంద్రా మీరు? ఒక మహిళ మీద మీ రుబాబులు ఏంట్రా? మీదేమైనా అయ్య జాగిరా, ఈడే కాల్చుకోండి ఏంది? మీకు సరైన మొగుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, లేకుంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కావాలి వీళ్ళకి. సీరియస్గా ఎట్లా నాకు కొంచెం బూతులు వస్తూ ఉన్నాయి. ఒక మహిళను కొట్టడం ఏంది? ఒక ప్రెగ్నెంట్ లేడీని కొట్టడం ఏమైంది? నీకేమైనా దమ్ము ఉంటే మొగోళ్ళ మీద చూసుకో, నీకేమైనా పగ ఉంటే వాళ్ళ హస్బెండ్ మీద చూసుకో, మహిళ మీద ఏంది? అంటే ప్రస్తుతం ఈయన చూస్తున్న ఆయన్ని ఏం చేయాలో ఒకసారి మీరు అందరూ కామెంట్ చేయండి. ఒక లేడీ మీద మీ రుబాబులు చూపించకండి. ఈ కూటమి ప్రభుత్వం తొందరగా వీడి మీద రియాక్షన్ తీసుకొని బొక్కలేసి థర్డ్ డిగ్రీ చేయాలి గిట్లని చెప్పి కోరుకుంటా ఉన్నాను నేనైతే. ఒకసారి చూడండి, పాపం రా. స్కాన్ తీసి బేబీ మూమెంట్స్ ఎట్లున్నాయో చెప్తామంటున్నారు సార్. ఎవరి మీద మాకేం గొడవలు లేవు సార్. అజయ్ దేవా సార్. అజయ్, ఆడి పేరు అజయ్ అంట. అన్నం తింటానవా లేకుంటే రోడ్డు మీద ఏమైనా గడ్డి గిట్లా తింటానవా? సిగ్గుండాలి కొద్దిగా. ఇక్కడ నేను ఒక వైసీపీ కార్యకర్తలు అని అంటలేను, ఎవడైనా సరే ఒక మహిళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఒక మహిళ మీద చేతులు వేయడం కానీ, కొట్టడం కానీ ఇట్లా చేసిన వాడికి వాళ్ళందరి మీద ఈ కూటమి ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళందరి పనులు చేయాలి ఇట్లని చెప్పి కోరుకుంటా ఉన్నా. మహిళను కొట్టడం ఏంద్రా? సిగ్గుండాల. మనం కూడా ఆ గర్భంలోకి వెళ్ళి వచ్చినాం గిట్టని చెప్పి మర్చిపోతా అన్ననుకుంటా ఈ కొంతమంది మదమ్మాదులు. తాగిన మత్తురా ఎవడొచ్చినా వాళ్ళని కొట్టడము, ఏదో ఒకటి చేయడము, బెదిరించడము, డబ్బులు లాక్కోవడము. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరూ అరే జై జగన్ గీట్ అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పైకి తీసుకురావడరా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కిందికి తీసుకురావడం కాదు. ఈ వైసీపీ పార్టీలో ఒక మహిళకి ఇంకో మహిళనే తోడుకుంటుంది గిట్ అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ యాంకర్ శ్యామల అడిగిపోయింది, కళ్ళు కనిపిస్తలేవా? ఈ ఆర్కే రోజు అడిగిపోయింది, కళ్ళు కనిపిస్తలేవా? ఈ విడుదల రోజునే అడిగిపోయింది, ఈ కళ్ళు కనిపిస్తలేవా? ఏం కనిపిస్తలేవా అమ్మ మీకు? మీ వైసీపీ కార్యకర్తనే అమ్మ కొట్టింది. అడికెళ్ళి ఒక్కసారి మీరు మాట్లాడిరా, ఎవరు కొట్టారు, ఎట్లా కొట్టారు గిట్ అని చెప్పి ఒక్కసారి అడిగిరా?
అడగల. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి చిన్న కొట్లాట చేసినా కూడా అయ్యో చంపేస్తా ఉన్నారు, అయ్యో కొట్టేస్తా ఉన్నారు ఇట్లని చెప్పి ధర్నాలు చేస్తారు. మీరైతే ఏడుస్తూ ఉంటారు దొంగ ఏడుపులన్నీ. మరి ఇక్కడ గల్లు కనిపిస్తారు మీకు? ముత్యాల వారిపల్లి. పాపం రా, వీళ్ళ పాపం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది ఈ వైసీపీ కార్యకర్తలకి, ఖచ్చితంగా తగులుతుంది పాపం. అయ్యా కొద్దిగా దూరంగా పేల్చండి టపాసులు, నేను గర్భవతి 4 నెలల గర్భవతిని అని చెప్పంగా వాళ్ళ హస్బెండ్ ఆయన అక్కడ ఏం జరిగిందో చెప్తా ఉన్నాడు, ఒకసారి చూడండి మీరు. వాళ్ళు వెంటనే మీద మీ నాయన రోడ్డు అని చెప్పి వెంటనే మా భార్య పైన అజయ్ దేవ వాళ్ళ నాన్న అజయ్ దేవ వచ్చి గొంతు నిలిపి. ఓహో ఇద్దరా? అరే ఎట్లా కొట్ట బుద్ధి అవుతుందిరా మీకు? ఈ వైసీపీ కార్యకర్తలు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారో ఏం అర్థమవుతలే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ వైసీపీ కార్యకర్తలు ఏ తప్పు చేసినా కూడా ఒక తప్పే కదా, 2 తప్పులే కదా, మనోళ్ళే కదా ఇట్లని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డే కాదు, వైసీపీలో ఉన్న లీడర్లు అందరూ అంతే, మనోళ్ళే కదా కొట్టేస్తూ ఉంటాడు, ఏమైతే తప్ప గిట్టని చెప్పి వీళ్ళు సపోర్ట్ చేస్తారు వెనకాల ఉండి. అందుకోసం వీళ్ళు గర్భవతులు చిన్నపిల్లలు ఏది చూడరు, అందరినీ కొట్టేసుకుంటా పోతారు. సిగ్గుండారా కొంచెమైనా? సిగ్గు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు రోజు రోజుకి పైకి తీసుకొచ్చేటట్టు ప్రయత్నించండి, ఆయన ఉన్న పేరు మాత్రం దింపడానికి ట్రై చేయకండి ప్లీజ్. వెంటనే గోడకు నెట్టి తన్ని గర్భవతి అని కూడా చూడకుండా 6 నెలల గర్భవతి అయిన నా భార్యను కాలుతో గట్టిగా బలంగా తన్నాడు. ఏంద్రా కొద్దిగా సిగ్గుండాలరా రే. ఈ వీడియో మాత్రం పర్టికులర్గా వైసీపీ కార్యకర్తలు అని చెప్పి నేను అంటలేను, కానీ ఏ కార్యకర్తలైనా సరే ఒక గర్భవతిని కొట్టడం తప్పు గిట్టని చెప్పి అంటా ఉన్నాను. మీరేం చేయాలో ఇట్లాంటి ఎదవలని, ఇట్లాంటి గొర్రె నా కొడుకులని ఏం చేయాలో మీరు ఒకసారి కామెంట్ చేయండి. చూడనికి ఖచ్చితంగా దొంగ లెక్కనే ఉంటున్నాడు, కానీ ఈ కూటమి ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అయ్యి ఇట్లాంటి జైలుకి వెళ్ళి బయటికి రాకుండా చేయాలి ఇట్లని చెప్పి కోరుకుంటా ఉన్నా. మీరు చూడండి పాపం గర్భవతిని కొట్టిండంటే వీడికి ఉన్న ధైర్యం ఏంటి? వైసీపీ పార్టీలో ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే కదా వీళ్ళందరికీ ఎట్లాంటి పనులు చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళని రోడ్డు మీద తిరిగనియొద్దు గిట్లని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇదండి ఈ వీడియో ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.